ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్ ఏ కమ బి ఆఫ్ స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. థర్డ్ నెక్స్ట్ స్టార్టింగ్ విత్ ఏ బి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ 1 చేద్దాం. క్వశ్చన్ 1 సొల్యూషన్ ఈజీ ఉంటుంది, ఏం లేదు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్స్ రాసుకోవాలి. ఏమి ఇచ్చిండు? ఏ కమ బి ఆల్ఫాబెట్ ఇచ్చిండు కాబట్టి దీన్ని బట్టి మనం ఒక లాంగ్వేజ్ గీసుకోవాలి. ఇక్కడ నేను ఉట్టే రాసిన, మీకు కన్ఫ్యూజ్ కావాలని లాంగ్వేజ్కి ఇట్టే ఇట్లా డాష్ పెడుతున్నా, ఇట్లా గీట పెడుతున్నా. లాంగ్వేజ్ వేసుకోవాలి. లాంగ్వేజ్ ఏమంటున్నాడు? స్టార్టింగ్ విత్ ఏ అంట. నువ్వేమన్నా కావాలి కానీ నాకు లాంగ్వేజ్ అనేది ఏ టోన్ స్టార్ట్ కావాలని చెప్తున్నాడు. సో ఏ టోన్ స్టార్ట్ కావాలి. కాబట్టి ఏ తర్వాత నీకు నచ్చింది పెట్టుకో. ఏ తర్వాత మళ్ళీ ఏ వచ్చి నాకేం పడకూడదు అంటాను. మళ్ళీ ఏ కానీ స్టార్టింగ్ విత్ ఏ తర్వాత మళ్ళీ బి వచ్చి నాకేం కాదు. మళ్ళీ ఏ తర్వాత ఎన్ని ఏస్ అయినా పెట్టుకో. ఒక బి వచ్చినా సరే, తర్వాత ఎన్ని ఏస్ అని పెట్టుకో. తర్వాత మళ్ళీ 2 బీలు వచ్చినా సరే. సో అట్లా వెళ్తుంది అన్నమాట లాంగ్వేజ్. సో ఇది మనకు వచ్చిన లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్లో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ చూడాలి ఎంత మినిమం లెంత్ ఆఫ్ ద లాంగ్వేజ్. దీనిలో ఉన్న మినిమం లెంత్ ఎంత? స్ట్రింగ్ యొక్క మినిమం లెంత్ ఎంత? 1. సో స్ట్రింగ్ మినిమం లెంత్ చూసుకోవాలి. మినిమం లెంత్ ఆఫ్ స్ట్రింగ్ చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా మినిమం లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎంత? 1. సో +1 చేయాలి. ఎంత అవుతుంది? 2. సో 2 స్టేట్స్ వస్తాయి అన్నమాట మనకు డిఎఫ్ఏలో. ఒకవేళ మన స్ట్రింగ్ లెంత్ ఎన్ని ఉంటాయి మినిమం, +1 చేయాలి. n+1 స్టేట్స్ వస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు నాది స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది? మినిమం 1 ఉంది కాబట్టి నాది 2 స్టేట్స్ వస్తాయి. సో ఆ 2 స్టేట్స్ నేను నాకు గీసుకుంటా. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ ఇట్లా యారో మార్క్ పెట్టుకోవాలి. ఫైనల్ స్టేట్కి డబుల్ సర్కిల్స్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుంది? స్టార్ట్స్ విత్ ఏ టోన్ స్టార్ట్ కావాలి. సో మన ఇన్పుట్ సింబల్స్ ఏకమ బి కాబట్టి డిఎఫ్ఏలో రూల్ ఏంటిది? ప్రతి స్టేటు ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ వాడుకోవాలి. సో Q0 అనేది ఏ సింబల్ వాడుకుని కానీ ఇప్పుడు బి సింబల్ వాడుకోవాలి కదా. సో బి సింబల్ ఇక్కడ నేను వాడినా అనుకో ఏమవుతుంది? వచ్చే స్ట్రింగ్ అనేది స్టార్ట్స్ విత్ బి అయిపోతుంది. అందుకు నేను ఏం చేస్తా అంటే బి అని ఒకటి పెట్టేసేసి ఒక స్టేట్ తీసుకుంటా. Q1 ఇక్కడ Q1 పెట్టుకున్నాం, ఈజీ ఉంటుంది. Q1 స్టేటు, ఈ Q డెడ్ స్టేట్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటా. డెడ్ స్టేట్ వాడుకోవచ్చు మనం. ఆ డెడ్ స్టేట్లోకి పంపించేస్తాను. ఒకవేళ బీతో ఎప్పుడైనా స్టార్ట్ టెస్టింగ్ దాన్ని డెడ్ స్టేట్కి పంపిస్తాను. తర్వాత ఈ స్టేట్ కూడా 2 సింబల్స్ వాడుకోవాలి. కానీ ఎన్ని స్టేట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని స్టేట్స్కి నువ్వు పక్క 2 సింబల్స్ వాడుకోవాలి. సో దీని 2 స్టేట్స్ని ఏ కమ బి సెల్ఫ్ లూప్ పెట్టేసి ఇలాంటి డెడ్ స్టేట్లోనే చంపేస్తా వీటిని. అయిపోయింది. ఇప్పుడు Q0 ఏ సింబల్ వాడుకుంది, బి సింబల్ వాడుకుంది. దీంతో ఇక్కడ అయిపోయింది. Q1కి ఇప్పుడు Q1 ఇప్పుడు ఏమంటుంది? జస్ట్ నాకు ఏ టోన్ స్టార్ట్ కావాలి. ఏ తర్వాత ఏమొచ్చినా నాకు పడకూడదు. సో ఇక్కడ ఆల్రెడీ ఏ టోన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని తర్వాత ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు. సో అట్లా వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సిన డిఎఫ్ఏ. ఇట్లా వస్తుంది అనమాట వాడు ఇచ్చిన క్వశ్చన్కి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ 2 యొక్క సొల్యూషన్ ఏమంటున్నాను? స్టార్ట్స్ విత్ ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏ కమ బి, దాని లోపల ఉన్న సింబల్స్ ఏ బి. దీని మొత్తాన్ని ఆల్ఫాబెట్ అంటే దీని లోపల ఉన్న సింబల్స్. సో దీనికి వచ్చే లాంగ్వేజ్ ఏంటిది? ఫస్ట్ ఏమంటారు? స్టార్టింగ్ విత్ ఏబి. సో ఇది ఒకటి వస్తుంది. తర్వాత మళ్ళీ ఏబి రావచ్చు. ఏబి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు తర్వాత ఏమొచ్చినా సంబంధం లేదు కానీ షుడ్ బి స్టార్ట్ విత్ ఏబి అంటున్నాను. తర్వాత మళ్ళీ ఏబి, తర్వాత బి వచ్చినా ఓకే నాకు. ఏమొచ్చినా సరే. కాబట్టి ఏబి తర్వాత మళ్ళీ ఎన్ని ఏస్ వచ్చినా సరే, కానీ ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ ఏబి అన్నమాట. సో ఈ లాంగ్వేజ్లో మినిమం స్ట్రింగ్ ఏంటిది? మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? 2. 2+1 ఎంత? 3. సో మనకి ఎన్ని వస్తాయి? 3 స్టేట్స్ వస్తాయి. ఓకేనా? 3 స్టేట్స్ నేను రాసుకుంటా. Q0 ఎంత? ఇన్స్టెంట్ స్టేట్ యారో మార్క్ పెట్టాలి. తర్వాత Q1, తర్వాత Q2 ఫైనల్ స్టేట్ కాబట్టి 2 సర్కిల్ పెట్టుకుంటా. ఇప్పుడు ఏమన్నాడు? ఏబి టోన్ స్టార్ట్ కావాలి. అయిపోయింది. ఇప్పుడు ప్రతి స్టేట్ 2 సింబల్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు Q0 ఆల్రెడీ ఏ యూజ్ చేసింది, బి యూజ్ చేయాలి. ఒకవేళ నేను బి ఇక్కడ పెట్టినా అనుకో ఇటు సైడ్ పంపినాక ఏమైపోతుంది? ఇట్ విల్ స్టార్ట్ విత్ బి. అందుకే నేను ఏం చేస్తాను? బీని డెడ్ స్టేట్కి పంపిస్తాను. QD అని ఒక డెడ్ స్టేట్ పెట్టేసేసి బీని ఇక్కడ పంపించేస్తాను. ఈ Q డెడ్ స్టేట్ 2 ఆల్ఫాబెట్స్ యూజ్, 2 సింబల్, దీనిలో ఉన్న 2 సింబల్స్ యూజ్ చేయాలి కాబట్టి 2 సెల్ఫ్ లూప్ పెట్టేస్తా. దీంతో ఇక్కడ పని అయిపోయింది. Q0 ఏ సింబల్ యూజ్ చేసింది, బి సింబల్ యూజ్ చేసింది. అయిపోయింది. ఇప్పుడు Q1కి వచ్చాం. Q1 బి యూజ్ చేసింది. ఇప్పుడు ఏ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడు, నేను ఒకవేళ సెల్ఫ్ లూప్ పెట్టినా ఓకే, అప్పుడు ఆల్ఫాబెట్ నాకు ఏమొస్తుంది? ఏ
బి వస్తుంది, ఏబి వస్తుంది. అంటే ఇప్పుడు చూడు ఏమన్నా స్టార్ట్స్ విత్ ఏబి అన్నాడు, నాకు ఏమైపోతుంది స్టార్ట్స్ విత్ ఏ అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తా, ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టా. సో ఇక్కడ నుంచి ఏని నేను ఏం చేస్తా, దీన్ని కూడా డిస్ట్రైట్గా పంపించేస్తా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, ఏబి అని వస్తుంది. ఏబి వచ్చినాక ఎట్లనే ఇప్పుడు Q2 ఏమంటాను, ఏబి తర్వాత ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు. సో నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టేస్తే ఏ కమా బి అయిపోతుంది. జస్ట్ నాకు స్టార్ట్స్ పెట్టి ఏబి కావాలి. సో ఏబి పెట్టేసిన, దీని తర్వాత ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు కాబట్టి సెల్ఫ్ లూప్ పెట్టేసిన, అయిపోయాయి. ఇదన్నమాట డిఎఫ్.